నమస్కారం. ఈరోజు విఘ్నాలను తొలగించే దేవుడు, కొత్త కార్యక్రమాలకు నాయకుడు అయిన వినాయకుడి అద్భుతమైన జన్మం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు పార్వతీదేవికి ఒక కొడుకు కావాలని కోరిక కలిగింది. తాను స్నానం చేసేందుకు ఉపయోగించే శ్రీగంధం పువ్వుతో వినాయకుడిని సృష్టించింది. ఆయనలోకి ప్రాణం పోసింది. అలా వినాయకుడు జన్మించాడు. తాను స్నానం చేస్తున్నప్పుడు తనను కాపాడని పార్వతీదేవి వినాయకుడికి చెప్పింది. ఇప్పుడు ఇక్కడే అసలు ప్రారంభమవుతుంది. ఈ కొత్త కొడుకు గురించి తెలియని శివుడు అక్కడికి వచ్చారు. ఎప్పటిలాగే విధేయుడన వినాయకుడు ఆయనను అడ్డుకున్నారు. వికర యుద్ధం జరిగింది. ఆవేశంలో శివుడు వినాయకుడి తలను నరికివేశాడు. ఏం జరిగిందో చూసిన పార్వతీదేవి హృదయం విరిగిపోయింది. తన కొడుకును తిరిగి బ్రతికించమని శివుడిని కోరింది. తన తప్పు తెలుసుకున్న శివుడు తన గణాలను పంపి మొదట కనిపించే జీవి యొక్క తలను తీసుకురావాలని ఆదేశించారు. వారు ఒక ఏనుగును కనుగొన్నారు. ఆ తలను వినాయకుడి శరీరానికి అతికించారు. దానితో ఆయన తిరిగి ప్రాణం పోసుకున్నాడు. అలా వినాయకుడు ఏనుగు తల్గల్ దేవుడు, జిబ్బానన్, శ్రేయస్సు మరియు అదృష్టానికి చిహ్నంగా గణేశుడిగా మారాడు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు ఆయనను పూజిస్తారు. విజయాన్ని నిర్ధారించడానికి మరియు విఘ్నాలను తొలగించడానికి. పురాతన కాలం నాటిక ఈనాటికి మనకు ఎలా స్ఫూర్తినిస్తుందో ఆశ్చర్యంగా లేదా? వినాయకుడి జన్మం భక్తి, విధేయత మరియు తల్లికి బిడ్డకు మధ్య ఉన్న అందమైన బంధం గురించి మనకు బోధిస్తుంది. కాబట్టి మీరు తదుపరిసారి గణేశుడి విగ్రహాన్ని చూసినప్పుడు ఈ అద్భుతమైన కథను గుర్తుంచుకోండి. జై వినాయక. చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియో వరకు నమస్కారం.